హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రిమ్మి అఫీషియల్. ఈరోజు కుంభమేళా ట్రిప్లో డే 2 స్టార్ట్స్. డే 2లో ఇప్పుడే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ కావడానికి వెళ్తున్నాం నేను మా అన్న. అదిగోండి, నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగే పోదాం. ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇప్పుడే టీ తాగేకి వెళ్తున్నా. వెనకలో కూడా మా అన్నోళ్ళు వస్తున్నారు. ఇట్లే ఊరి లోపలికి వెళ్ళినాం. ఇంకా హైవేలో వాళ్ళు టిఫిన్ రెడీ చేస్తున్నారు. అంతసేపు ఊరి లోపలికి వేద్దామని వచ్చినాం. నీట్గా ఫ్రెష్ అప్ అయితే అసలు ఫ్రీ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనం పూరి జగన్నాథ్కి వెళ్తాం. పూరి జగన్నాథ్ తర్వాత ఇంకొక టెంపుల్కి వెళ్తాం. ఈ ఊరు చిన్నది, ఒడిశా దాటి వచ్చేసాం. ఒడిశా బార్డర్లో ఉన్నాం. కానీ ఈ ఊళ్ళో నీళ్ళు ఎక్కడుండవు. అందరు బావిలో బకెట్లు వేసుకొని పైకి లాగి చేసుకుంటారు. మేము కూడా అలాగే చేసుకున్నాం. ఫేస్ వాష్కి కూడా బావిలో నీళ్ళే. సో ఊరు ఎలా ఉందో మీరే చెప్పండి, కామెంట్లో చెప్పండి. మా విష్ణాన్ని చూడండి ఎట్లా పోతాడు. జర టీ షాప్ కాడికి వచ్చేసాం. మాకు టీ ఇచ్చేసిందో వేడిగా టీ తాగితే పొద్దున్నే ఫ్రెష్ అప్ అయ్యి భలే ఉంటుంది. యాక్చువల్లీ చక్కెర తక్కువ వేసింది అక్క, అందుకే మళ్ళీ చక్కెర వేయించుకున్నాం. ఇక్కడ అంతా హిందీయే, నో తెలుగు. టీ శ్రవంతక్క, మా విష్ణన్న అందరం టీ తాగుతున్నాం. ఒకరు మిస్ అయినారు తెలుసా, ఉషక్క పాపనికి టిఫిన్ తెచ్చే కనిపోయింది. సో తర్వాత కనబడుతుంది. టీ చక్కెర మిక్స్ చేసుకున్నాక టేస్టీగా ఉంది, లేదంటే సప్పగా ఉండేది. ఇంకా కింద కూర్చున్నాం ఆడే ఊళ్ళో. ఏం చేస్తాం, మన ఊరు కాదు, ఏడ కూర్చున్నా ఎవడు పట్టించుకుంటాడు. సో అంతా ఒకటే. అందులో ఇక్కడేం చేసేకి లేదు. సో ఇప్పుడు ఇంకా బస్ కాడికి పోయి టిఫిన్ చేసి మళ్ళీ అన్నీ సర్దుకొని పూరి జగన్నాథ్ టెంపుల్కి స్టార్ట్ అవుతారు. పూరి జగన్నాథ్ టెంపుల్కి పోయేలోపు నైట్ కావచ్చు. చూడండి టిఫిన్ ఏందో చెప్పుకోండి చూద్దాం. టిఫిన్ వచ్చేసి పొంగలి. చూడండి, హైవేలో ఆపినాం. టిఫిన్ చెప్పాలి. టిఫిన్ వచ్చేసి పొంగలి సాంబార్. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా పొంగలి సాంబార్? నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తాను. అయిపోయి క్యూ లైన్ చూడండి ఫుడ్ కోసం. అంటే టూరిస్ట్ బస్ 2 బస్సెస్ కాబట్టి ఫుడ్ తక్కువ రాకూడదని క్యూ లైన్లో పెట్టేసినారు. చూడండి, పొంగల్లోకి సాంబార్ చూసారా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూడండి, అందరు నిలబడినారు. అందరు మా వాళ్ళే, మొత్తం ఓ బస్సు మొత్తం మా వాళ్ళే. ఫుల్ ఎంజాయ్. నాకు గుడి కాడికి పోతున్నాం కూర్చొని తిందామని. వేడిగా ఉందండి, అస్సలు చెయ్యి కాలిపోతుంది. చూడండి, ప్లేటేషన్ బాగా వచ్చింది పైన పచ్చిమిరపకాయ. మా అన్నని ఎలా ఉందని అడిగితే సూపర్గా ఉంది అంటున్నాడు. చూడండి, మా విష్ణన్న ఏమనలే. మా విష్ణన్న నార్మలే, ఎప్పుడు నార్మల్. మా అమ్మ, నేను, మా అన్న గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని పొంగల్ తిని ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పొంగల్ బాగుంది. ఇంకా బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్లో అవుద్ది. ఇంకా పూరి జగన్నాథ్ టెంపుల్ పోయినాక చూడండి పూరి జగన్నాథ్ టెంపుల్లో దిగేసాం. పూరి జగన్నాథ్
టెంపుల్ కాడ దిగేసాం. ఇప్పుడు బీచ్కి పోతున్నాం ఆటోలో. ఇది గోల్డెన్ బీచ్ అని కొందరు అంటారు, నీలగిరి బీచ్ అని మేము అంటాం. నీలగిరి బీచ్. బన్షి చూడండి బీచ్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు ఆల్మోస్ట్ 1.5 hours 2 hours దాకా బీచ్లోనే ఉన్నాం. ఎందుకంటే ఇంకా బస్సు ఆడే పూరి జగన్నాథ్లోనే అవుతుంది అన్నారు నైట్ మొత్తం స్టే ఆడే. సో దర్శనం 9 లోపు క్లోజ్ అన్నారు. ఇంకా టైం ఉందిలే అని 2 hours బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఎక్కడ మనకేం అంత జర్నీ అసలుకి రాలేదు. సో ఇప్పుడైతే బీచ్లో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ బస్సెస్ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు, ఎక్కడేం లోట్లేదు. టిఫిన్ టైంకి టిఫిన్, లంచ్ టైంకి లంచ్, డిన్నర్ టైంకి డిన్నర్, అంతే. చూడండి బీచ్లోకి మా విషయాన్న. ఇంకో విషయాన్న అన్న, చూడండి బీచ్ ఈవినింగ్ టైం కాబట్టి బీచ్ ఖాళీగా లేదు. ఇటు సైడ్ ఖాళీ ఉంది, మళ్ళీ అట్లా కొద్దిగా ముందరికి పోతే ఇంకో బీచ్ ఉంది, అవి ఫుల్ ఉన్నాయి. బన్షి చూడండి, తమ్ముడు బన్షి, మా అక్క వాళ్ళ కొడుకు. అయిపోయి మా వాడిగా నీళ్ళు కనబడి తాగడి, దుంకుతాడు ఇంకా నీళ్ళలోకి. మా అత్తయ్య అన్నప్పుడే దిగేశాడు బీచ్లో. ఏమండి మేము వచ్చేంత వరకు అలలు నార్మల్గా ఉన్నాయి, వచ్చిన తర్వాత మాత్రం అలలు రేంజ్లో పోయినాయి. అసలు చూడండి అలలు ఎట్లా వస్తున్నాయి. అందరూ స్నానాలకు దిగినారు బీచ్లో ఎంజాయ్ చేసే. కానీ కొందరు పుణ్యశక్తి నీళ్ళని కొందరు పోసుకున్నారు. నేనైతే అస్సలు దిగలేదు, ఎందుకంటే మనకి బీచ్ వాటర్ పడదు. సో జస్ట్ కాళ్ళ వరకు నాముకొని వీడియో కోసం అందిగా. ఇది నీలగిరి బీచ్, పూరి జగన్నాథ్ టెంపుల్లో గోల్డెన్ బీచ్ అని కూడా పిలుస్తారు. ఆటో వాళ్ళకి గోల్డెన్ బీచ్ అని చెప్తే అర్థమైపోద్ది, నీలగిరి బీచ్ కాడికి తీసుకొని వస్తారు. అలలు మాత్రం రేంజ్లో ఉన్నాయి. అసలు ఈవినింగ్ సన్సెట్ టైంకి పోయినమ్మాం. మేమైతే ఫుల్ ఎంజాయ్ ఈవినింగ్ సన్సెట్ టైం కాబట్టి. మీరు సన్సెట్ కూడా చూడొచ్చు వీడియోలో, ఫుల్లో ఉంది చూడండి. అసలు సన్సెట్ టైం అంటే బీచ్లో మీకు ఎలా ఉంటుంది ఇంకా మీకే తెలుసు, ఏం చెప్పనవసరం లేదు. మా శ్రవంతక్క బీచ్లో, మా శ్రవంతక్క వీడియోలు భలే తీస్తుంది. ఫుల్లీ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్. అట్లా తీయడం వస్తుంటే అట్లా స్టేటస్లో పెట్టేస్తుంది. మా ఉషక్కకి మా బన్షితోనే సరిపోతుంది. సో నో డౌట్ పిల్లలతో వస్తే తెలుసు కదా, అయినా అమ్మ ప్రేమకి ఎప్పుడు లోటు ఉండదు. అలా బీచ్లో స్నానం చేసేసి ఇప్పుడు మళ్ళీ పూరి జగన్నాథ్ టెంపుల్ కాడికి వచ్చేసాం. ఇక్కడ సెల్లులలో లేదు, అందుకే బయట వరకు వీడియో తీసేసా. అది పూరి జగన్నాథ్ టెంపుల్. టోటల్ లోపల 5 టెంపుల్స్ దాకా ఉంటాయి. కోణార్కులో ఉన్న సూర్య విగ్రహం కూడా ఇక్కడే ఉంటుంది అని అన్నారు. పూరి జగన్నాథ్ టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చి బస్సుల కాడికి వచ్చి డిన్నర్ చేసేసి ఇక్కడే హాల్ట్ వేసేసాం. ఇది Day 2 కంప్లీట్. Day 3 జర్నీ మార్నింగ్ కోణార్క్కి స్టార్ట్ అవుతుంది. Day 3 జర్నీ నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. నెక్స్ట్ బ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. ఓకే, బాయ్.